సంవత్సరంలో వచ్చేది మన పార్టీయే. మన పార్టీ రాగానే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని వాగ్దానం ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు అసెంబ్లీ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మన ప్రభుత్వం మీరు చేయకపోతే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం రాగానే 3 నెలల్లోనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారండి. కానీ ఈ రోజు గెలిచి 4 సంవత్సరాల 8 నెలలు కావస్తున్నా కూడా ఎటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ ఇవన్నీ కూడా తొంగలో తొక్కేటటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే సలహాదారులు ఉన్నారో, ఏదైతే మంత్రులు ఉన్నారో, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాననేటువంటి మాటలు తప్పితే ఎటువంటి జీవోలు గాని రిలీజ్ చేయనటువంటి పరిస్థితిలో ఉన్నదండి.